జై శ్రీరామ్, జై శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి. ఈ యొక్క క్షేత్రం లోపల స్వామివారికి ఆలయం నిర్మాణం కూడా చేసుకోవాలని నిన్న ఆలయం శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అలాగే భక్తులు ఎవరైనా సహకారాలు స్వామివారి యొక్క ఆలయానికి చేసుకోవాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారి వారి శక్తి కొలది స్వామివారి యొక్క స్వయంభూ మూర్తికి మనము ఆలయ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. మీ యొక్క శక్తి కొలది స్వామివారికి సహాయము అలాగే మీ యొక్క సేవను కూడా ఇక్కడ చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఎలాంటి బాధలున్నా, ఎలాంటి కష్టాలు నష్టాలు ఉన్నాయని కూడా, ఎలాంటి మానసిక బాధలు ఉన్నాయని కూడా స్వామివారి ముందు ఇక్కడ ఇలా ముడిపేసుకుంటే కూడా మనకు 2-3 వారాల లోపల కూడా మనకు మంచి మార్గము నిదర్శనం కూడా స్వామివారు చూపెడుతూ ఉన్నాడు ఈ యొక్క క్షేత్రం లోపల. అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యము, కళ్యాణం లేని వారికి కళ్యాణ భాగ్యం కూడా స్వామివారు అందిస్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క క్షేత్రం లోపల కూడా స్వామివారి ఆలయ నిర్మాణం గురించి కూడా ఎవరైనా దాతలు ఉంటే కూడా ముంగటికి వచ్చి కూడా స్వామివారికి సేవ చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే స్వామివారి పాదాల చెంత కూడా ఈ యొక్క చంద రుసుము బుక్కులను కూడా మేము కొట్టియడం జరిగింది. అలాగే ఎవరైనా దాతలు ఉంటే కూడా ఇక్కడ ఆలయానికి సంప్రదింపులు చేసుకొని ఇక్కడికి వచ్చి కూడా మీ వంతు సహకారం కూడా చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకనంటే స్వామివారికి ఈ యొక్క ఆలయ నిర్మాణం అంటే ఒక దైవ కార్యంగా భావించుకుంటాం మనము. ఎందుకంటే దేవాది దేవతలే స్వామివారికి ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు. అలాగే మనకు కూడా మనకు తోచినంత మనము ఈ యొక్క ఆలయం లోపల మనకు పాత్రులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే స్వామి కృపకు, కరుణా కటాక్షాలకు కూడా ఎల్లవేళ మనపై ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ యొక్క సేవా భాగ్యము మనకు పూర్వ జన్మ ఫలంగా కూడా భావించి ఇక్కడ ఒక క్షేత్రానికి వచ్చి కూడా మీరు ఈ యొక్క క్షేత్రం లోపల ఏవైతే వసతులు లేవో అవన్నీ కూడా చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.